అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్యవైశ్య ఆధ్వర్యంలో కార్తీక వన సమావేశ కార్యక్రమాన్ని గణపతిలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానికి ఆధ్వర్యం వహించిన జిల్లా ఆర్యవైశ్య సంఘంలో పెద్దలు సత్యబాబు గారికి, ఈ కార్యక్రమంలో వేదిక పైన ఉన్న ఆర్యవైశ్య సంఘ ప్రముఖులకు, వేదిక పైన ఉన్న కూటమి నాయకులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఇలా కార్తీక మాసం అనేది ప్రత్యేకమైన మాసం. హరిహరుల్ని ఇద్దరిని సమానంగా పూజించే మాసం ఏదైనా ఉందంటే అది కార్తీక మాసం. కార్తీక మాసం హరిహరాత్మకం అని చెప్తారు. హరిని హరుణ్ణి కూడా భేదం లేకుండా ఇద్దరిని పూజించి, ఇద్దరికి భేదం లేదని తెలియజెప్పడం ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమం చేపడితే, ఈ కార్తీక వన సమారాధన అనే పేరులోనే ప్రకృతిని పరిరక్షించుకోవాలి, వనాలను రక్షించుకోవాలనే అర్థం అంతర్లీనంగా ఉంది. దానితో పాటుగా ఒక ఐకమత్యతను చాటాలి, అందరం కలిసి ఉండాలి అనే అర్థాన్ని కూడా ఈ కార్తీక మాసం తెలియజేస్తూ ఉంది. వన సమారాధన యొక్క ముఖ్య ఉద్దేశం అందరం కలిసి ఉందాం, కలిసి తిందాం అని ప్రతి ఒక్కరూ ఆ విధంగా అందరూ ఐకమత్యంతో కార్యక్రమాలు చేయాలనేది పూర్వీకులు మనకి బోధించడం కోసం ఈ వన సమారాధన కార్యక్రమాలను పెట్టారు. దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కార్తీక వన సమారాధనలో ప్రధానమైన అంశం ప్రకృతిని పరిరక్షించాలి. ఎందువల్లంటే ఈ మాసంలో మనం తులసిని పూజిస్తాం, మారేడు దళాలతో శివుడిని అర్చిస్తాం, తులసితో విష్ణువుని అర్చిస్తాం, ఉసిరి దానం చేస్తాం. ఇవన్నీ ప్రకృతికి ప్రతీకలు. ప్రకృతి ఆరాధనకి ఈ మాసం పెద్దపీట వేసింది. ప్రకృతిని పరిరక్షించడం ద్వారా మానవాళి మనుగడను రక్షించుకోవాలి, మానవాళి జీవనం కొనసాగించాలి అనేది పూర్వీకులు మనకు ఏనాడో చాటి చెప్పారు. ముఖ్యంగా భారతీయ సనాతన సంస్కృతిలో ప్రకృతి పరిరక్షణ అనేది ఒక అంతర్భాగం. ముఖ్యంగా మనం ఏ పూజా విధానం తీసుకున్నా ప్రకృతి పరిరక్షణకే మన పూర్వీకులు పెద్దపీట వేశారు. పూజా విధానంలో మంత్రాల అర్థం ఒక్క వాక్యంలో చెప్పుకోవాలంటే, నాకు జీవితాన్ని ఇచ్చావు, ఆ జీవితం జీవించడానికి ప్రకృతిని ఇచ్చావు, అందుకోసం భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవడం ఏ పూజా విధానం యొక్క అంతరార్థమైనా. ఆ ప్రకృతిని ఇచ్చావు, అందుకోసం కృతజ్ఞతలు అని చెప్పుకునే మనం ఆ ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి మనకి ఆ విషయాలను తెలియజెప్పడం కోసం పూర్వీకులు వన సమారాధనలు పెట్టి తద్వారా ప్రకృతిని పరిరక్షించుకోమని మనకు బోధించారు. ఇవాళ పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా మారేవనేది మీ అందరూ చూస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో వచ్చిన వర్షాలు కానీ, ఈరోజు ఉన్న టెంపరేచర్స్ కానీ ఏ విధంగా ఉన్నాయనే చూస్తూ ఉన్నారు. ఇవాళ మన రాష్ట్రంలో 2-3 చోట్ల 11 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యింది. కొన్ని ప్రాంతాల్లో ఒక విధంగా, కొన్ని ప్రాంతాల్లో ఒక విధంగా. ఇటీవల వర్షాలను చూసాం. 1 కిలోమీటర్ దూరం వర్షం ఉంటే 2 కిలోమీటర్లో వర్షం లేని పరిస్థితి చూసాం. అకాల వర్షాలు, ఋతుపవనాలు అనేది లేదు. ఇవన్నిటినీ పర్యావరణం ఇబ్బందికరమైన పరిస్థితికి మనం తెచ్చుకోవడం ద్వారా మనం పర్యావరణ పరిరక్షణకు పూనుకోవాల్సిన అవసరం ఉందనేది మనందరం గ్రహించాలి. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఏవో ప్రభుత్వాలు చేస్తాయి, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు చేస్తాయి అనే ఆలోచన కాకుండా ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలోనే ప్రకృతి పరిరక్షణకి అంకితం కావాలనేది మనకు అంతర్లీనంగా ఈ వన సమారాధనలు బోధిస్తున్న నేపథ్యంలో మరి ఇవాళ ఇక్కడ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది.
ఇక్కడ ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రతి విషయంలోని ఆదివాసీలకి మేము ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న వారికి మద్దతుగా నిలవడం జరుగుతూ ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ ఆలయ నిర్మాణం కోసం జరుగుతున్న పొరపాటుని ఎత్తి చూపించి మరి నష్టపోకుండా ఆ రోజు కాపాడడం జరిగింది. ఈరోజు తప్పనిసరిగా వారికి ఆలయ నిర్మాణం కోసం నిధులు ఇవ్వడమే కాకుండా స్థలం కూడా ఇస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని తప్పనిసరిగా పూర్తి చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి గౌరవించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ సార్.